మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కనే ఈటీవీ మీది కన్నా అంటే పోలీస్ స్టేషన్కి జస్ట్ ఒక 50 మీటర్ కూడా టీవీ నేను కొంచెం కిందికి కన్నా రాజనస్ ఫుడ్ షాప్ ఉంటుంది, పక్కనే ఉంటుంది జగదంబ జ్యువెలర్ షాప్. ఆ షాప్ లోపల నిన్న మధ్యాహ్నం అంటే దాదాపు 1:40 అవుతుంది. ఈటీవీ మీది కన్నా ఆ సమయంలో ఇద్దరు బైక్ పైన వస్తారు. వెనుక కూస్తున్న వ్యక్తి బుర్కా వేసుకొని ఉంటాడు. షాప్ లోపల వెళ్ళి పెద్ద రాబరీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. షాప్ లోపల వెళ్ళి ఆ షాపు ఓనరు, ఆయన ఏం పేరు, శేషారాము గారు, ఆయన షాప్ ఓనరు, ఆయన పైన కత్తితోని దాడి కూడా చేసినారు. కానీ ఆయన డేర్ చేసి షాప్ లోపల వచ్చి రాజశేఖర్ కొంచెం కిందికి ఆ ఇద్దరు దొంగలు భయపడి బయట వచ్చే వాళ్ళు ఉరికిపోయినారు. దురదృష్టం ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కనే భయం లేక ఎంత పెద్ద వాళ్ళు పని చేసినారంటే, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతారు. పోలీస్ పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఈ కేసులో ఉన్నారు, 24 hours ముందే వాళ్ళకి పట్టుకుంటా అన్నారు. కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్ రాలేదు. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, వాళ్ళతో అడిగితే ఆల్రెడీ మొత్తము ఎవరున్నారేంది తెలిసిపోయింది, సాయంత్రం వరకు రిజల్ట్ ఇస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఒకటి, ఇది ఒక్క దొంగతనం కాదు, గతంలో కూడా చాలా ఇట్లాంటి రాబరీస్ జరిగింది. 2011లో కూడా ఇట్లాంటి పక్కనే చౌరస్తాలో కూడా షూట్ చేసి కూడా రాబరీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు షాప్లు ఓనర్లు భయపడుతున్నారు, నిన్నటి నుంచి ఆల్ గోల్డ్ షాప్ మొత్తం బంద్ పెట్టుకున్నారు. ఇంకోవైపు హిందూ దేవాలయ పైన కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు, గుళ్ళు కూడా పలగొట్టినారు. పక్క ఊరు డబిల్పురలో సీతారాము మంచి ఒక విగ్రహాలు ఉండే దాన్ని కూడా వాళ్ళు పలగొట్టినారు. అసలు ఇది ఎవరు చేస్తున్నారు, దానిపైన కూడా పోలీస్ అధికారులు కొద్ది సీరియస్గా ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అంత త్వరగానే ఈ దొంగలకి మీరు పట్టుకుంటారని ఒక విశ్వాసం ఉంది. ఎంత తొందర అయితే అంత తొందరగా మీరు పట్టుకోండి. ఎప్పటి వరకు మీరు పట్టుకుంటారు అప్పటి వరకు మేము మీకు సహకారం చేస్తాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మాకు చెప్పండి, వాళ్ళ మా స్టైల్లో మేము తిరుగుతాం. ఎక్కడుంటారు ఏంది వాళ్ళకి మేము పట్టుకొని మీకు ఇస్తామా ఏం చేస్తాం అది మేము చూసుకుంటాం. కానీ పోలీస్ అధికారులకి రిక్వెస్ట్, ఎంత తొందరగా అంత తొందరగా వీళ్ళకి పట్టుకోవాలని పోలీస్ అధికారులకి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మేము షాప్కి వచ్చినాం, ఇప్పుడు నెక్స్ట్ మేము హాస్పిటల్ వెళ్తున్నాము. హెల్త్ అయితే ఇప్పుడు బాగానే ఉంది. నిన్నటి నుంచి నేను వాళ్ళకి ఫోన్లో నేను సంపర్కంలో ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా నేను మాట్లాడినా, వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా వాళ్ళు రిజల్ట్ ఇస్తున్నారు, ఐడెంటిఫై చేసినామనుకుంటున్నారు. హెల్త్ అయితే బాగానే ఉంది. इसके आगे के लिए आप क्या संदेश देना चाहोगे व्यापारियों को? देखिए, व्यापारी भाइयों को बस एक ही कहना चाहूँगा कि हम आपके साथ हैं. हम गोशामिल विधानसभा से मेडसर तक आए बोले तो हम हमारे व्यापारियों को एक विश्वास दिलाने के लिए आए कि व्यापारियों के साथ हम हैं, हमारे राजस्थानी भाई बंधुओं के साथ हम हैं. किसी प्रकार की कोई भी दिक्कत अगर आपको आती है तो हम विदिन 1 घंटे में आपके पास पहुंच जाएंगे, और जब तक आपको न्याय नहीं मिल जाता है हम आपके लिए आवाज़ उठाते हैं.